సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభుకే చెల్లునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దావీదు కీర్తనలు 140వ దావీదు కీర్తన. దావీదు కీర్తనలు 140వ దావీదు కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ఆకాశ మహాకాశములు పట్టచాలని బల పరాక్రమము గల దేవా, తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఇర్మియాను ప్రతిష్ఠించుకున్న తండ్రి, మీకు వందనములు ప్రభువా. ఈ దైవ సన్నిధి అనే సన్నిధి సాధన శిబిరములో ప్రభువా మమ్మల్ని ప్రతిష్ఠించుకుని దేవా, నీ బిడ్డలకు దైవ సన్నిధి అనే అనుభవం నేర్పించడానికి మీరిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించును అని సెలవిచ్చారు కాబట్టి ప్రభువా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ జీవింపజేయమని వాక్యమై మా మధ్యకు వచ్చిన యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సన్నిధి గుడారములోనికి వచ్చిన వారులారా, సన్నిధి పరుడైన యేసుక్రీస్తు కృపా సన్నిధి ఆశీర్వాదము, సన్నిధి అనుభవము, సన్నిధి అభ్యాసము మీ ఎల్లరకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నా యొక్క అంశము సన్నిధి అనుభవములు. దేవుని సన్నిధిని అనుభవించిన వ్యక్తులు. ఈరోజు నా వాక్యాంశము సన్నిధి అనుభవములు, దేవుని సన్నిధిని అనుభవించిన వ్యక్తులు. మొదటిగా, దేవుని సన్నిధిలో దేవునితో నడిచే అనుభవం ఆనోకు గారు. దేవుని సన్నిధిలో దేవుని చిత్తమును నెరవేర్చే అనుభవం నోవాహు గారు. దేవుని సన్నిధిలో దేవునితో స్నేహము చేసే అనుభవం అబ్రహాము గారు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఓడించి గెలిచే అనుభవం యాకోబు గారు. దేవుని సన్నిధిలో అవయవములను అణుచుకొని అధికారం పొందిన అనుభవం యేసేపు గారు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ముఖాముఖిగా చూసే అనుభవం మోషే గారు. దేవుని సన్నిధిలో నిత్యము వాసము, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసే అనుభవం దావీదు గారు. 8వదిగా, దేవుని అంతరంగాన్ని దోచుకున్న అనుభవము, దేవుణ్ణి వశపరుచుకున్న అనుభవము ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటి యొక్క సన్నిధి అనుభవము, దేవుని సన్నిధిని అనుభవించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఆనోకు గారు. దేవుని సన్నిధిలో దేవునితో నడిచే అనుభవం ఆనోకు గారు. పరిశుద్ధ గ్రంథములో మనం చదివితే గనక, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే గనక, ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటే గనక, హానోకు మెతూషేలును కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 360 ఏండ్లు. దేవుని వాక్యమునుచున్న వారులారా, హానోకు మన వంటి శరీర స్వభావము కలిగిన వ్యక్తి అయి ఉన్నారు. దేవునితో నడిచే అనుభవాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకుంటే గనక, హానోకు గారికి ఒక కుటుంబం ఉంది. హానోకు గారికి పిల్లలున్నారు. హానోకు గారికి భార్య ఉన్నది. హానోకు కుటుంబం ఉన్నది. అయినా సరే కుటుంబమును జీవిస్తూ దేవునితో నడిచే అనుభవము హానోకు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవునితో నడిచే అనుభవం హానోకు కలిగి ఉన్నారు. నేటి దినాల్లో మనము కూడా మరి కుటుంబమును కలిగి ఉన్నాం, పిల్లలను కలిగి ఉన్నాం, భార్య భర్తలను కలిగి ఉన్నాం. అలా కలిగి ఉన్న మనము దేవునితో నడవలేకపోతూ ఉన్నాం. కానీ హానోకు అయితే మరి కుటుంబము ఉన్న, పిల్లలున్న, భార్య ఉన్నా సరే మరి దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నారు. కాబట్టి అటువంటి అనుభవంలోనికి మనమందరము కూడా తయారవ్వవలసిన వారమై ఉన్నామని
ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవదాసయ్య గారు తెలిక్రైస్తవ కీర్తనలు 67వ పాట 3వ చరణములో మరి హానోకు గారి గురించి చెప్తూ, హానోకు వలనే దేవుని హత్తియుందురు, వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోవుదురు అని రాయబడి ఉంది. కాబట్టి హానోకు వలనే దేవునిని హత్తియుందురు అని మన దైవజనులు రాయించిన వారై ఉన్నారు. వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోవెదురు అన్నట్లుగా మనము కూడా లోకములో ఉన్న కుటుంబముతో ఉన్న దేవునితో నడిస్తే గనక ఏనాడో ఒకనాడు మనము ఎగిరిపోవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి యొక్క రచనలో నుంచి తెలుక్రైస్తవ కీర్తనలు 67వ పాటలో మరి యొక్క భక్తుల అనుభవాల గురించి ఒక్కొక్క చరణముగా రాయించిన వారై ఉన్నారు. ఆనుకు గారి గురించి ఒక చరణం రాయించారు, నోవహు గారి గురించి ఒక చరణం రాయించారు, అబ్రహాం గారి గురించి ఒక చరణం రాయించారు, యాకోబు గారి గురించి ఒక చరణం రాయించారు, యోసేపు గారి గురించి ఒక చరణం రాయించారు, మోషే గారి గురించి ఒక చరణం రాయించారు, దావీదు గారి గురించి ఒక చరణం రాయించారు. కాబట్టి మనకు సమయం లేదు కాబట్టి ఈ వాక్యమును మీరు దేవదాసయ్య గారి యొక్క పాటతో పోల్చుకుంటే గనక గొప్ప అనుభవంలోనికి మనం అందరం కూడా వస్తామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆనోకు గారి యొక్క అనుభవం గురించి మనం ఒకసారి ఆలోచిస్తే గనక సన్నిధి గురించి ఆనోకు గారు దేవునితో ఆనోకు నడుస్తూ ఉండగా పరలోకము దగ్గరికి వెళ్ళారంటండి. పరలోకము దగ్గరికి వెళ్ళిన ఆనోకు దేవుడు ఇంకా రా, ఎప్పటికైనా ఇక్కడికి రావలసిన వాడవే కదా అని అన్నారంటండి. అందుకు ఆనోకు నేను వస్తే భూలోకములో సన్నిధి ఎవరు చేస్తారు అని ప్రభుతో అనగా ప్రభు అన్నారంటండి, కాకాని తోటను చూపిస్తూ ఆ తోటలో ఉన్న ఒక ముసలాయన చేస్తాడని చెప్పారంటండి. అత్త గొప్ప అనుభవం కలిగిన మరి గొప్ప పరమ భక్తులు మన ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దైవ సన్నిధిలో నడుస్తూ ఆనోకు గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే దేవుని దగ్గర ఉన్న ఆనోకు దేవునితో మాట్లాడుతూ ఉండగా భూలోకములో ఈ సన్నిధి ఎవరికి ఇవ్వాలని అని పలుకుతూ ఉండగా దేవుడు ఆనోకు గారితో చెప్తున్న మాట, కాకాని స్వస్తిశాల కాకాని తోటలో ఉన్న ఆ ముసలైన దైవ సన్నిధి చేస్తారన్నారండి. అటువంటి గొప్ప దైవ సన్నిధి పరుడైన దేవదాసయ్య గారి యొక్క బిడ్డలమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. రెండవ సన్నిధి అనుభవంలోకి మనం వెళ్తే గనక దేవుని సన్నిధిలో దేవుని చిత్తమును నెరవేర్చే అనుభవం ఎవరంటే నోవహు గారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనము దేవుని వాక్యాన్ని చదువుకుంటే గనక ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే గనక నోవహు వంశావళి ఇదే, నోవాహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును, నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అని పరిశుద్ధ గ్రంథములో రాయించిన వారై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ నోవాహు గారి గురించి ఒకసారి మనం ఆలోచిస్తే గనక నోవాహు నీతిపరుడై ఉన్నారు అని రాయబడి ఉంది. రెండవదిగా చూస్తే తన తరముల్లో నిందారహితుడిగా ఉన్నారని రాయించిన వారై ఉన్నారు. మూడవదిగా చూస్తే నోవాహు దేవునితో నడిచిన వారై ఉన్నారు. 3 అమూల్యమైన భాగ్యములు నోవాహు గారు సంపాదించుకున్న వారై ఉన్నారు. ఎందుచేతనంటే ఒకటి నిందారహితుడిగా ఉన్నారు, రెండవది నీతిపరుడై ఉన్నాడు, మూడవది అతని తరములోనే గొప్పవాడై ఉన్నాడు, నాలుగవది దేవునితో నడిచిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యమునుచున్న వారులారా మనము కూడా మన తరములో నిందలేని వారిగా నీతిపరులుగా దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి యొక్క రచనలో సమర్పణ స్థుతుల్లో నోవహు గారి గురించి కొన్ని అమూల్యమైన మాటలు రాయించిన వారై ఉన్నారు. మొదటిగా నోవాహు ప్రశ్న వేయకుండా దేవునిది చెప్పినట్లుగా దేవుని చిత్తమునకు బంధించబడి ఉన్నారని సమర్పణ స్థుతుల్లో రాయించిన వారై ఉన్నారు. మొదటిగా ఆయన చేసిన పని ఏమిటంటే నోవాహు ప్రశ్న వేయకుండా దేవునిది చెప్పినట్లు చేశారు. కాబట్టి దేవుని చిత్తమునకు బంధించబడి ఉన్నారు అని దేవదాసయ్య గారు నోవాహు గారి గురించి రాయించిన వారై ఉన్నారు. మనము కూడా ఈ దైవ సన్నిధి అనే ఈ యొక్క సన్నిధి సాధన శిబిరములకు వచ్చిన మనము కూడా
ఏ ప్రశ్న వేయకుండా నోవాహు ఏదైతే చెప్పారో చెప్పినది చెప్పినట్లు చేసి దేవుని చిత్తమునకు ఎలాగైతే బంధించబడి ఉన్నారో మనము కూడా అలాగా దేవునితో బందీ అవ్వలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. రెండవ అనుభవంలోనికి మనం వెళ్తే సమర్పణ స్థుతుల్లో నోవాహు దేవునిని మొదలైన ప్రశ్నలు ఏమీ వేయక దేవుడు ఆజ్ఞాపించినదంతయు చేశారంటండి. రెండవ నోవాహు గారి గురించి అనుభవం చూస్తే నోవాహు గారు దేవుని దగ్గరికి వచ్చిన మొదలు నుండి మరి చివరి వరకు ఏమి ప్రశ్న వేయకుండా దేవుడు ఆజ్ఞాపించినదంతయు చేశారంటండి. మనము కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక ప్రశ్న లేకపోతే దేవుని దగ్గర ఏదైనా ఒక ఆజ్ఞ సంపాదించుకోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటంటే ఏ ప్రశ్నయు వేయక దేవుడు ఏదైతే మనకి ఆజ్ఞాపిస్తున్నారో ఏ పని చేయమని తెలియపరుస్తున్నారో ఆ పనికి మనము లోబడినవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మూడవ అనుభవంలోకి వెళ్తే నోవాహు తనను తాను నీ ఆజ్ఞకు ఆపాదించుకున్నారు అని రాయబడి ఉందండి. దేవుని వాక్యం వినుచున్న వారలారా, మనము కూడా దేవుని ఆజ్ఞకు మనము దేవునితో మరి దేవుని ఆజ్ఞకు లోబడి ఆయనలో మనము ఆపాదించుకోవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మూడు అనుభవాలు అనుభవిస్తూ ఉన్న తర్వాత దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు నోవాహు గారి గురించి రాస్తూ అంటున్నారు, నోవాహు లోబడ్డాడు, నోవాహు వాడబడ్డాడు, నోవాహు వాడెక్కాడు అని రాయబడి ఉందండి. ఈ దైవ సన్నిధిలోనికి వచ్చిన వారలారా, నోవాహు వలె మనము దేవుని సన్నిధిలో లోబడవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. నోవాహు వలె మనము కూడా దేవుని పరిచర్యలో మనం వాడబడవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మూడవదిగా నోవాహు ఎలాగైతే వాడెక్కారో దేవుడు మనకు అనుగ్రహించిన పరలోకమని అంతస్తు అనే వాడ, మోక్షలోకము అనే వాడ ఎక్కవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సన్నిధిలో మూడవ అనుభవం మనం చూస్తే గనక దేవుని సన్నిధిలో దేవునితో స్నేహము చేసే అనుభవము అబ్రహాము గారు కలిగి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే గనక పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చూస్తే ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటే గనక అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అబ్రహాము గారి గురించి దేవుడు పలికిన వారై ఉన్నారు. దేవుని వాక్యం వినుచున్న వారలారా, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అబ్రహాము గారితో పలుకుతూ ఉన్న మాట, సర్వశక్తి గల దేవుడని అన్నారు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథములో రాయించుట మనం చూస్తూ ఉన్నాం. దేవునికిని అబ్రహాము గారికి ఉన్న స్నేహము యొక్క అనుభవాన్ని మనం చూస్తే గనక మరి ఒక స్నేహితుడు మరొక స్నేహితుడికి ఏ విషయములు కూడా దాచిపెట్టడు. అలాగే అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి ఏ విషయాలు కూడా దాచిపెట్టలేదంటండి. దేవుని వాక్యం వినుచున్న వారలారా, ఈ అబ్రహాముకి దేవునికి స్నేహము ఎలాంటిదని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మీరు చదవద్దు, కానీ ఆ రెఫరెన్స్లుగా ఒకసారి మీరు గనక చూస్తే గనక పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే గనక అక్కడ రాయబడి ఉంటది, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను అని రాయబడి ఉంది. కాబట్టి వారి ఇరువురు స్నేహం ఎలాగుందంటే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది అన్నట్లుగా ఇక్కడ కూడా దేవుని హృదయము అబ్రహాము గారితో కలిసిపోయింది. కాబట్టి అక్కడ చక్కటి వారి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించును అని ఎలాగైతే రాయబడి ఉందో, దేవుడు కూడా అబ్రహాము గారిని ఇతడు నా ప్రాణ స్నేహితుడు అని భావించుకొని అతన్ని ప్రేమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే విధముగా సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే గనక మరి దావీదు తన ప్రాణ స్నేహితుని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నట్లుగా మనం రాయబడుతూ ఉంది. కాబట్టి
దావీదు యోనాతాను ఎలాగైతే ఒక నిబంధన కలిగి ఉన్నారో, దేవుడు అబ్రహాము గారు కూడా ఒక నిబంధన కలిగి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరొక మాట మనం చదువుకుంటే గనక సమూయేలు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే గనక అక్కడ యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితుడిని ప్రేమించిన గనుక ఆ ప్రేమను బట్టి దావీదు మరలా ప్రమాణము చేయించిన రాయబడి ఉంది. ప్రేమ అందరినీ కూడా సమానముగా ఐక్యపరుస్తుంది కాబట్టి ఆ ప్రేమను బట్టి ఇరువురు స్నేహ సంబంధం కలిగి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము మొదటి అధ్యాయము 26వ వచనములో రాయబడి ఉంటది, మరి యోనాతాను నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశ్లోకము నొందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీల చూపు ప్రేమ కంటే అది అధికమై ఉన్నదని రాయబడి ఉందండి. దేవుని వాక్యం వినుచున్న వారలారా, యోనాతాను దావీదు యొక్క స్నేహం ఎలాగుందంటే మరి స్త్రీ చూపు ప్రేమ కంటే అధికమై ఉన్నది అని రాయబడి ఉంది. అలాగే ఈ దేవాది దేవుని యొక్క ప్రేమ మరి అబ్రహాము గారిలో ఎలాగుందంటే స్త్రీల ప్రేమ కంటే అధికమయ్యే ప్రేమ ఉంది. కాబట్టి ఆ దేవుడు అబ్రహాము గారు అట్టి చక్కటి అనుభవ స్థితిలో స్నేహబంధము కలిగి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి 4వ సన్నిధి అనుభవంలోకి మనం వెళ్తే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఓడించి గెలిచే అనుభవం ఎవరంటే యాకోబు గారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో మనం చదివితే గనక ఆది కాండము 32వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 32వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుంటే గనక అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవుని వాక్యం నుంచున్న వారలారా, గెలిచి అనుభవం ఎలాంటిదంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కాబట్టి అని రాయబడి ఉంది. కాబట్టి ఒకరు గెలవాలంటే ఒకరు వాడవలసిన వారై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. లోకములో మరి ఒక చిన్న మాట మనం చూస్తే గనక లోకములో కబడ్డీ పోటీలు జరిగితే కబడ్డీ పోటీలో 2 టీములుగా ఉంటారు. అలాంటి 2 టీముల్లో ఒక టీము తండ్రిగా ఉంటే మరొక టీము కుమారుడిగా ఉన్నారు. కానీ తండ్రి కంటే కుమారుడు పోరాట పతిమను చూచి, పోరాడే స్థితిని చూచి, పోరాడే తత్వమును చూచి తండ్రి ఒక మెట్టు తగ్గి ఎలాగైనా సరే నా కుమారుడిని గెలిపించుకోవాలని ఎలాగైతే తన కుమారుని గెలిపించుకుంటారో ఇక్కడ కూడా యాకోబు గారిని గెలిపించడానికే మరి దేవుడు ఒక మెట్టు తగ్గి యాకోబును ఆశీర్వదించుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు ఎలాగైతే దేవునితో పోరాడి గెలిచి తన ప్రాణమును దక్కించుకున్నాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నిటితో పోరాడి తన ప్రాణమును తిరిగి దక్కించుకున్నారు. అందుకే వాక్యములో చూస్తే నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు కూడా నాకు అధికారము కలదు అని రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదివితే గనక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుంటే గనక తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను మగసిరి గలవాడే అతడు దేవునితో కూడా పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన దేవుని వాక్యం వినుచున్న వారలారా, యాకోబు యొక్క పోరాటం ఎలాగంటే మగసిరి కలిగిన పోరాటం అయి ఉన్నదని మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు పట్టు ఎలాంటి పట్టు అంటే మరి దేవుణ్ణి జయించే పట్టుగా ఉన్నది. కాబట్టి మనము కూడా ప్రార్థనలో కానీ దైవ సన్నిధిలో కానీ యాకోబు వంటి పట్టు మనమందరం కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవునికి పోరాటం అనే జీవితంలో ముఖ్య ఘట్టము మరి ఏమిటంటే మనిషి యొక్క జీవితం అయి ఉంది. క్రైస్తవునికి పోరాటం అనే జీవితంలో ముఖ్య ఘట్టమై ఉన్నదే. క్రైస్తవుడు అని ఒక వ్యక్తికి పేరు ఎలాగొచ్చిందంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక వ్యక్తి క్రైస్తవుడిగా పేరు సంపాదించుకున్నారు. మనం అందరికి కూడా
పేరు వచ్చిందంటే అది ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు గారు కార్చిన రక్తము ద్వారా మనకందరికీ కూడా ఒక క్రైస్తవుడని పేరు వచ్చింది. మనం పేరు పొందాలంటే యాకోబు వంటి పోరాటము మనం పోరాడవలసిన వారమై ఉన్నాం. పోరాడి గెలవాలంటే క్రైస్తవుడు దేవునితోనూ అన్నిటితోనూ కూడా పోరాడి గెలవలసిన వారమై ఉన్నాం. పోరాడి గెలవాలంటే ఒకే ఒక్క అనుభవము, అదే దైవ సన్నిధి అనుభవము. ఆ దైవ సన్నిధి నేర్పించిన ఫాదర్ ఎం దేవదాసయ్య గారే మనకి గొప్ప సన్నిధి పరుడై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నో మిషనులు ఉన్నవి కానీ సన్నిధి నేర్పిన సద్గురువు ఎవరు అని దైవజనులు రాయించారు. కాబట్టి ఎన్నో మిషనరీలు ఉన్న సన్నిధి, దైవ సన్నిధి నేర్పించిన సద్గురువు ఎవరంటే సద్గురువు ఎవరు కనబడట్లేదు కానీ బైబిల్ మిషన్ను స్థాపించిన ఫాదర్ ఎం దేవదాసయ్య గారే సన్నిధి పరుడు, సద్గురువై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి పోరాటములో యాకోబు వంటి పోరాటం మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంటుంది. మనం దేవుని వాక్యం చదువుకుంటే గనక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే గనక మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటునని రాయబడి ఉందండి. ఈ భూలోక జీవితములో మన పోరాటము మంచి కొరకు, దేవుని కొరకు విశ్వాసముతో పోరాడవలసిన వారమైన యాకోబు ఎలాగైతే దేవునితో పోరాడి గెలిచారో మనము కూడా ఈ లోకములో ఉన్న కష్ట నష్టములు, ఇబ్బందులు, లోకమును, దేవుణ్ణి జయించి మనము పోరాడి గెలవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. అదే మాటలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి మనం చదివితే గనక ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోను పోరాడుచున్నామని రాయబడి ఉంది. దేవుని వాక్యమునుచున్న వారలారా, మనం ఈ లోకములో పోరాడుతున్నది ఎవరితో అంటే శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచు ఉన్నాం. అలా పోరాడాలంటే మనము దైవ సన్నిధిలో నిత్యము దేవునితో గడిపితేనే మనము వాటిని జయించగలిగే అనుభవంలోకి మనం వస్తామని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్న దేవదాసయ్య గారు, ఫాదర్ ఎం దేవదాసయ్య గారి యొక్క మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కనిపెట్టు పట్టుగలవారు కలవరపడరు, కంగారు పడరు అన్నారు. యాకోబు వలె పట్టు కలిగి దేవుని వద్ద పోరాడి గోజాడి దీవెనలను, విజయాలను మనం పొందుకోవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. 5వ సన్నిధి అనుభవంలోనికి మనం వెళ్తే గనక దేవుని సన్నిధిలో అవయవములను అణుచుకుని అధికారము పొందే అనుభవం ఎవరంటే యోసేపు గారు అయి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మనం చదువుకుంటే గనక ఆది కాండము 39వ అధ్యాయము 7వ వచనము నుండి మనం చదువుకుంటే గనక అటు తర్వాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి సైనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పుకొనక యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగలేదు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడని రాయబడింది. దేవుని వాక్యమునుచున్న వారలారా, యోసేపు అవయములు అణుచుకోవడం అంటే ఏంటంటే, ఒక రాణిగా ఉన్న ఒక పెద్ద బంగళాలో రాణిగా ఉన్న ఒక రాణి యోసేపును ఆహ్వానించి తనతో పాపము చెయ్యి అన్నప్పుడు అతని రాజ్యము నుండి దూరం అవయవములన్నిటినీ అణుచుకుని దూరముగా వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. అందుకే అయ్యగారు, దేవదాస్ అయ్య గారు యోసేపు గారి గురించి ఒక మాట రాస్తూ అన్నారు, పారిపోతాను గాని మారిపోనన్నారు. అంత గొప్ప అంతస్తు కలిగిన రాణియే యోసేపును పిలిచినప్పుడు పాపములో పడకూడదని, పాపములో ఉండకూడదని ఆ యొక్క రాణిని, ఆ యొక్క రాజ్యమును విడిచి మరి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, పారిపోతాను కానీ
మారిపోనన్నారు. దేవదాసయ్య గారు ఏసేపు గారి గురించి మరొక మాట అన్నారు. ఏసేపుకు ఇంద్రియ నిగ్రహము ఉంది, అలాగే ఆశా నిగ్రహం కూడా ఉందన్నారు. కాబట్టి ఏసేపు వల్లే మనము కూడా ఈ లోకములో అవయములు అణుచుకొని ఇంద్రియ నిగ్రహము ఆశా నిగ్రహము కలిగి మనము అవయములు అణుచుకుని ఏసేపు ఎలాగైతే అధికారం పొందిన వారై ఉన్నారో మనము అట్టి అనుభవంలోకి వెళ్ళాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. 6వ సన్నిధి అనుభవంలోకి మనం వెళ్తే గనక దేవుని సన్నిధిలో దేవునిని ముఖాముఖిగా చూసే అనుభవము మరి మోషే గారు అయి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్న పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మనం చదువుకుంటే గనక నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటే గనక ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను నేను కరుణించు కరుణించెదను ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను అని రాయబడి ఉంది. దేవుని వాక్యమునుచున్న వారలారా, గొప్ప మాట ఇక్కడ పలికిన వారై ఉన్నారు. ఏంటంటే, నేను కనుకరించిన వానిని కనికరించేదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అని రాయబడి ఉంది. కాబట్టి మోషే దేవునిని ముఖాముఖిగా చూసే అనుభవం కలిగి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్న నిర్గమకాండము 24వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనం మనం చదువుకుంటే గనక యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము 6 దినములు దానిని కమ్ముకొని 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని ఇశ్రాయేలు కన్నులకు కనబడిన రాయబడి ఉంది. కాబట్టి దేవుని ముఖాముఖిగా చూసే అనుభవం ఎవరు కలిగి ఉన్నారంటే మోషే గారు కలిగి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అందుకే దేవుడు మోషే గారి గురించి ఒక గొప్ప మాట పలికిన వారై ఉన్నారు. ఏంటంటే, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని ఇల్లంతటిలో కూడా మోషే ఎలాంటి వాడంటే నమ్మకం కలిగిన వాడై ఉన్నారు అని రాయబడి ఉంది. మోషేను దేవుడు బాలుడిగా ఉన్నప్పుడు దాచిపెట్టారు, మిద్యానులో ఉన్నప్పుడు దాచిపెట్టారు, మరణించిన తర్వాత కూడా మికాయేలు దేవదూత ద్వారా కూడా దాచిపెట్టబడుట మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుంటే గనక యోధాపత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే గనక అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనేను అని రాయబడి ఉంది. దేవుని వాక్యమునిచ్చిన వారలారా, మోషే గారి యొక్క మరి సమాధి కార్యక్రమాన్ని మికాయేలు భద్రపరుచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మోషేను దేవుడు బాలుడిగా ఉన్నప్పుడు దాచిపెట్టారు, మిద్యానులో ఉన్నప్పుడు దాచిపెట్టారు, చివరికి మరణించిన తర్వాత కూడా మికాయేలు దేవదూత ద్వారా మోషేను దాచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యాన్ని మనం చూస్తే మోషే దేవుని సన్నిధిలో పాపము లోపము లేనివాడిగా ఉండుటను బట్టి తమ యొక్క భూస్థాపిత కార్యక్రమంలో పరలోక దేవదూతలు వచ్చి చేశారన్నారు. కాబట్టి మోషే దేవుని సన్నిధిలో పాపము లోపము లేనివాడిగా ఉన్నాడని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. 7వ సన్నిధి అనుభవం మనం చూస్తే గనక దేవుని సన్నిధిలో నిత్యము వాసము చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసే అనుభవం ఎవరంటే దావీదు గారు అయి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఒకసారి మనం చదివితే గనక కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే గనక నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదునని రాయబడి ఉంది. కాబట్టి నిత్యము వాసము చేయాలంటే దావీదు అన్నట్లుగా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తే గనక అట్టి అనుభవంలోనికి మనం అందరము కూడా రావాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నానని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు గారు దైవ సన్నిధి అనుభవం బట్టి దావీదు గారు
దైవ సన్నిధి అనుభవం బట్టి మొదటిగా పితామహుడిగా పిలువబడ్డారో, రెండవది పితరుడిగా పిలువబడ్డాడో, మూడవదిగా తండ్రిగా పిలువబడిన వారై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎనిమిదవగా దేవుని అంతరంగాన్ని దోచుకున్న అనుభవం, దేవుణ్ణి వశపరుచుకున్న అనుభవం ఎవరంటే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అయి ఉన్నారు. బైబిల్ మిషన్ను స్థాపించిన ఫాదర్ ఎం దేవదాసయ్య గారి యొక్క అనుభవం ఏంటంటే దేవుని అంతరంగాన్ని దోచుకున్న అనుభవం, దేవుణ్ణి వశపరుచుకున్న అనుభవం. మన దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతరంగమును దోచుకొనుట అనగా దేవుని అంతరంగములో ఉన్న బైబిల్ మిషన్ను అందుకున్న వారే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అయి ఉన్నారు. దేవుని అంతరంగములో ఉన్న బైబిల్ మిషన్ను భూలోకమునకు తీసుకురావడానికే దేవుని యొక్క అంతరంగాన్ని దోచుకున్న పరమభక్తులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అయి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. అందుకే బైబిల్ మిషను బంగారము లాంటి మిషను అన్నారు. కాబట్టి మనమందరము దైవ సన్నిధి సేనాయి సన్నిధి సాధన ఈ శిబిరంలోకి వచ్చిన వారులారా మనము బంగారము లాంటి బైబిల్ మిషన్లో ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. రెండవది చూస్తే వశపరుచుకొనుట అనగా ఏంటి, మనం అందరము కూడా పరిశీలన చేస్తే మరి దేవుణ్ణి దేవదాసయ్య గారు ఎలాగ వశపరుచుకున్నారంటే, దేవదాసయ్య గారు ప్రభువుని ఒకరోజు ప్రభువా త్వరగా రమ్ము అని పిలిచారంటండి. అప్పుడు ప్రభు ఉత్తరమిస్తూ దేవదాసు నీ మాటను బట్టి నేను వస్తాను, కానీ నీ ఒక్కడో మాత్రమే నాతో కూడా పరలోనికి వస్తావు, ఇంకెవరో రారో అన్నారంటండి. దేవదాసయ్య గారు ఎంత ప్రభువుని వశపరుచుకున్నారంటే ఈ లోకములో ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు. అయినా కానీ ఆ సమయంలో దేవదాసును వధువు సంఘమని అనుటను బట్టి దేవుడు దేవదాసయ్య గారు దేవుణ్ణి వశపరుచుకున్న వారై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరొక అనుభవం మనం చూస్తే గనక దైవజనుణ్ణి ప్రభువు ఒక బల్ల మీద పరుకోబెట్టి ఒక్క రక్త కణమంత కణమును తీసి అంత పాపము కూడా దేవదాసయ్య గారిలో లేదు అని సెలవిచ్చారంటండి. మన శరీరములో రక్త కణాలను మనం చూస్తాం, రక్త కణాన్నే మనం చూడడానికి కూడా కనపడినంత చిన్న రక్త కణాన్ని కూడా దేవదాసయ్య గారిని ప్రభువు మరి ఒక బల్ల మీద పరుకోబెట్టి ఒక్క రక్త కణమంత పాపమైనా సరే దేవదాసయ్య గారిలో ఉంటుంది ఏమని వెతికితే గనక ఒక్క రక్త కణమంత పాపము కూడా దేవదాసయ్య గారిలో లేదని దేవుడు సెలవిచ్చారంటండి. అంత గొప్ప మరి భక్తుడు, ప్రవక్త మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎం దేవదాసయ్య గారు అయి ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవదాసయ్య గారు సన్నిధి ఎలా చేసేవారంటే బైబిల్ గ్రంథములో ఆనోకు గారు మొదలుకొని ప్రకటన గ్రంథములో పద్మశాంకలో ఆత్మవసుడిగా ఉన్న యోహాన్ గారి వరకు కూడా ఎవరు కూడా చేయని దైవజనులు చేసినట్లుగా సన్నిధి ఎవరో చేయలేదంటే అంత గొప్పగా విలువైన మరి బలమైన దైవ సన్నిధి మన ఫాదర్ ఎం దేవదాసయ్య గారు చేశారంట. అందుకే యేసు ప్రభువు వారు అన్నారంట, దేవదాసు నేను అన్నమైతే నీవు కూర అన్నారంటండి. ఎంత గొప్ప మాట మన దైవజనుల గురించి అన్నారో చూడండి. దేవుడు నేను అన్నమైతే నీవు కూర అన్నారంటండి. అన్నము కూర కలిసి ఉంటే ఎంత రుచిగా ఉంటుందో నీవు నేను కలిసి ఉంటే అంత రుచిగా ఉంటుంది. కాబట్టి ఈ బైబిల్ మిషన్, నా అంతరంగంలో ఉన్న బైబిల్ మిషన్ నీకు దేవుని ద్వారా మరి అంతరంగంలో బైబిల్ మిషన్ నీకు ఇచ్చాను అని దేవుడు అన్నారంటండి. ఇంకా చూస్తే దైవజనులు సన్నిధి చేస్తూ ప్రభువా సాతాను కూడా మారు మనసు దయచేయొచ్చు కదా అన్నారంటండి. అప్పుడు మనుషులు ఎవరు కూడా నరకానికి వెళ్ళరో అని ప్రభువు సన్నిధిలో అడిగారంటండి. సరే దేవదాసు పిలువు, నన్ను క్షమించుమని సాతాను నన్ను అడిగితే నేను క్షమిస్తానన్నారంటండి. కాబట్టి ఈ లోకంలో సాతానుకు మారు మనసు ఇవ్వమని క్రైస్తవ బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మిషనరీలు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, కానీ ఎవరు కూడా అడిగిన వారు లేరంటండి. ఎందుకంటే దేవదాసయ్య గారు ప్రభువుని మరి ఎవరు కూడా లేరు, కానీ ప్రభువుని దైవ సన్నిధిలో ఉండి దేవుణ్ణి వశపరుచుకుని మరి సాతాను కూడా క్షమించు అనే అధికారము దేవదాసయ్య గారు దేవుణ్ణి అడిగారంటే అంత గొప్ప అనుభవం కలిగిన వారు ఎవరంటే మన ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. దైవజనులు 77 దైవజనులు తెలిక్రైస్తవ కీర్తనలో నుంచి 77వ పాట మరి 58వ చరణంలో అన్నారు, ఆకాశముయు భూమియు పోయినా నాకు పోయినది ఏమీ లేదు, కానీ నాకు నీ ఒక్కడు ఉన్నా నాకు సమస్తము ఉన్నట్టే అన్నారంటండి.
దేవుడు దేవదాసయ్య గారి గురించి ఎంత గొప్పగా అన్నారో చూడండి. ఆకాశము భూమియు పోయినా నాకు పోయిందేమీ లేదు కానీ నాకు నీ ఒక్కడ ఉన్న సమస్తము ఉన్నట్టే అన్నారంటండి. అలాంటి గొప్ప దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ని మరి బంగారపు అక్షరాలతో దేవుడే స్వయముగా దేవుని చేరువత ద్వారా ఆకాశములో మరి గాలిలో మరి బైబిల్ మిషన్ అని బంగారపు అక్షరాలతో దేవుని చేరువత రాస్తే ఆ బైబిల్ మిషన్ అనే అక్షరాలను అందుకుని బైబిల్ మిషన్ స్థాపించిన గొప్ప పరమ భక్తుడు మన ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఉన్నారు. కాబట్టి అటువంటి గొప్ప సన్నిధి పరుడైన మరి ఈ యొక్క దేవదాసయ్య గారి యొక్క సన్నిధి అనుభవంలో మనం ఉన్నాం. కాబట్టి మనము ఈ సన్నిధి సాధన శిబిరములకు వచ్చిన వారులారా, దేవుడు చెప్తున్న మాట, దైవ సన్నిధి మనలో ఉంటే, దైవ సన్నిధిలోనికి వస్తే దేవుడు అన్నారు దైవ సన్నిధిలోకి వచ్చిన వారికి దేవుడు ఏదో ఒక బహుమతి ఇచ్చి వెళ్తారన్నారు. కాబట్టి ఈ దైవ సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ దైవ సన్నిధి అనే అనుభవం బైబిల్లో 7 ప్రవక్తలు వారి యొక్క సన్నిధి అనుభవం బట్టి దేవుడి దగ్గర ఉన్నారు. మనము కూడా ఈ లోకములో సన్నిధి అనుభవం కలిగించి ఆ సన్నిధి అనుభవం నేర్పించిన దేవదాసయ్య గారు స్థాపించిన బైబిల్ మిషన్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ దైవ సన్నిధిని మనము వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలోను ఆపాదించుకొని ఈ దైవ సన్నిధిలో నిత్యము నివసించే గొప్ప ధన్యత దీవెన ప్రభు మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి, సన్నిధి సాధన శిబిరములో ప్రభువా తండ్రి, దైవ సన్నిధి దేవుని సన్నిధిని అనుభవించిన దేవా 7 వ్యక్తులను ప్రభువా ఇదిగో తండ్రి నీ బిడ్డల ఎదుట పెట్టి ఉన్నాం. వారి అనుభవం బట్టి దేవా వీరి అనుభవంతో పోల్చుకుని దైవ సన్నిధిలో నిత్యము ఉండే గొప్ప ధన్యత దీవెన బిడ్డలందరికీ దయచేయమని, నీ మాట వారి హృదయంలో స్థిరపరచుమని యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.